ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడీ యాత్రకు నెల్లూరు నుంచి సీనియర్ డాక్టర్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ యశోధర ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా పంపడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము డాక్టర్ యశోధర ప్రత్యేక బృందం. ప్రస్తుతము ఈ యాత్రలో ఏం జరిగింది, అక్కడ విషయాలు కూడా తెలుసుకునేందుకు డాక్టర్ యశోధర గారు మనతో ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. సో భారత్ జోడో యాత్రలో ఐటానగర్ నుంచి ముంబై వరకు ఇంచుమించుగా మా టీము రాహుల్ గాంధీ గారిని ఫాలో అవ్వడం జరిగింది. సో వాలంటరీగానే మేము వెళ్ళాము. యాక్చువల్గా మాకు వాళ్ళ దగ్గర నుంచి పిలిపేం రాలేదు, కానీ ఫస్ట్ వెళ్ళడం వాలంటరీగానే వెళ్ళాము. సో మాలాగా ఇంకా ఒక 2-3 టీమ్స్ నేషనల్ యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక అంటే అంబులెన్స్ అది వాళ్ళు పెట్టుకొని వచ్చారు. ఇంకొకళ్ళు కూడా ఎవరో తీసుకొచ్చారు. లోకల్ వాళ్ళది, లోకల్ ఏ స్టేట్ వాళ్ళు ఏ స్టేటు అప్పుడప్పుడు ఏ స్టేట్ వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు. సో అలాగా ఉన్నాయి. కానీ ఎవరు కూడా మా టీం చేసినంత డెడికేటెడ్గా చేయకపోయి ఉండొచ్చు. అందుకనే వాళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళుగా పంపించేయడం జరిగింది. సో మా టీం మాత్రం ముంబై వరకు. సో ఫస్ట్ క్యాజువల్గానే వెనకల వెళ్తూ ఉన్న వాళ్ళం. తర్వాత వాళ్ళు టోటల్గా ఇన్ఛార్జి మా టీంకే ఇచ్చారు, రాహుల్ గాంధీ గారి సెక్యూరిటీ, హెల్త్ మొత్తం దీనికి. సో లోకల్ డాక్టర్స్ అయినా వాళ్ళైనా అంత పెద్ద నాలెడ్జబుల్ ఎంత ఉంటారో అని. సో దే హ్యాడ్ ఫెయిత్ ఇన్ అస్. సో వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకానికి సో చాలా వరకు మేము జస్టిస్ చేయగలిగినాం. సో ఇట్ ఈస్ ఐ కెన్ సే జస్ట్ కాలర్ అప్. నెల్లూరు నుంచి మా టీము. మేడం ఒకటి మామూలుగా ఏంటంటే ఈ భారత్ జోడీ యాత్రకు కొంతమంది అంటే చందాలు మామూలుగా ఏంటంటే డొనేట్ చేస్తారట, అకౌంట్స్ కూడా సీజ్ చేసింది బీజేపీ ప్రభుత్వం అంటారు. ఏంటి అసలు? సో దాదాపు ఒక నెలే అయింది. సో మా కాంగ్రెస్ ప్రతి పార్టీకి వాళ్ళకు ఒక ట్రెజరర్ ఉంటారు, వాళ్ళకు ఒక అకౌంట్ ఉంటుంది. ప్రతి పొలిటికల్ పార్టీ, ఇప్పుడు సపోజింగ్ మా గైనకాలజిస్ట్ అసోసియేషన్ అనుకోండి, మా అసోసియేషన్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. దానికి ఒక ట్రెజరర్ ఉంటారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, వీళ్ళందరూ ముగ్గురు కలిసి సైన్ చేస్తేనే దాంట్లోంచి తీయచ్చు. ఏదన్నా ఒక దేనికన్నా మేము ఖర్చు పెట్టాలి సొసైటీ తరపున అంటే దాని నుంచి తీసి ఖర్చు పెడతాము. సో ఆ లెక్కన అందరం కూడా తలా కొంచెం వేస్తుంటాము. సో ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బ్యాంక్ ఫండ్స్ అన్నీ రేస్ చేసింది ఈ మధ్య రీసెంట్గా. చేస్తే ఫండ్స్ అన్నీ రేస్ చేసేసింది కాబట్టి గబగబా మా దాన్ని అకౌంట్ని సీజ్ చేశారు. సో అకౌంట్స్ని బ్లాక్స్ చేయడం అనేది అసలు నిజంగా ఎంత నిరంకుశ ద్వారాని ఎవరైనా అసలు నమ్మే విషయంగా ఉందా? అసలు ఏ కంట్రీలో అయినా జరుగుంటుందా? అంత అపోజిషన్ పార్టీ వాళ్ళందరివి అపోజిషన్ పార్టీలందరివి అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసేస్తే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఎన్ని రోజులు వాళ్ళ మనీనే పెడతారు? ఇప్పుడు పార్టీ కలెక్ట్ చేసిన ఆ ఫండ్స్లో నుంచి తీసైతే చెప్పే ప్రెసిడెంట్ కూడా ఒక ఇది ఉంటుంది, మీకు పార్టీ పెడుతుంది, మీరు పలానా చోట వెళ్ళి క్యాంపెయిన్ చేయండి అని. అలాగాక మీరే పెట్టుకోండి, మీరే చేసుకోండి అంటే అసలు వాళ్ళు ఎలా చేస్తారు, ఏం చేస్తారు? మేడం, ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల గారు చేపట్టారు. తర్వాత ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? సో షర్మిల గారు రీజనబుల్గా యాక్టివ్గా క్యాంపెయినింగ్ చేయడానికి చేస్తున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన చెల్లెళ్ళు కూడా ఏమీ వదలడు ఆయన. సో ఆయన ముందు ఈ అమ్మాయి నిలదొక్కుంటుందా, నిలబడగలదా అనేది కష్టమే. కానీ బట్ షీఈస్ వర్కింగ్, షీఈస్ డూయింగ్ హర్ లెవెల్ బెస్ట్. సో ఈసారికి మేము మా గవర్నమెంట్ రాకపోవచ్చు. ఈసారికి మాకు పెద్దగా ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ నెక్స్ట్ టర్మ్కి డెఫినెట్గా వీ విల్ బౌన్స్ బ్యాక్. మేడం ఒకటి, నెల్లూరు జిల్లాలోనే ముస్లిం మైనార్టీస్ సిఏఏ చట్టానికి వ్యతిరేకిస్తూ సిఏఏ చట్టాన్ని ఇటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు. ఈసారి మేము ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను ఓడించి కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా చోట్ల
మీటింగ్లు కూడా పెట్టుకొని వాళ్ళు ఒక డిసైడ్ చేసుకున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ నుంచి నో యాక్చువల్గా అంటే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా గబుక్కని వెళ్ళి దూకేదానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఫైనాన్సెస్ ఇవన్నీ ఎన్నో చేయాలి. సో ఇప్పటివరకు అసలు ఏమీ చేసుకోకుండా ఎలా దిగ్గలం? సో ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. చేస్తే పక్కాగా చేయడం నాకు ఇష్టము, లేదంటే గమ్మునే కూర్చోవడం బెటరు. సో పక్కాగా చేసే పరిస్థితి ఇప్పుడైతే ఏం లేదు. అందుకని ఇంకా ఏమీ నిస్సహాయంగానే చూడాల్సి వస్తుంది. సో ఎవరు పడితే వాళ్ళే వేస్తున్నారు. బట్ స్టిల్ ఐ డోంట్ నో. అంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీగా ఈ ప్రత్యేక తెలంగాణ విషయంలో అప్పుడు ఉమ్మడి ఇదైన తర్వాత బాగా బలహీనపడింది ఏపీలో. అయితే నెల్లూరు జిల్లాలో ఎందుకు మీలో ఐక్యత లేదు? ఎందుకు వర్గాలు అది ఉంది. నేను సోనియా గాంధీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను నేను. సో ఇప్పుడు ఆమె మరీ నేషనల్ లీడరు, ఎన్ని తలనొప్పులు ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపీని కూడా మనం వీలేము. అంతోటి స్టేట్కి ఆ స్టేట్లో మళ్ళీ ఒక డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్లో ఒక పిచ్చి 4 ఓట్లు కూడా దాలేని పిచ్చి లీడర్ల మీద కంప్లైంట్లు మనం ఏమి ఇస్తాము. సో అందుకని వీ విల్ బౌన్స్ బ్యాక్. సో వచ్చినప్పుడు పవర్ఫుల్గానే వస్తాము. అప్పుడు అందరినీ తీసుకొని అందరినీ కలుపుకొని పెద్ద పెట్టునే బయటకు వస్తాము. వచ్చినప్పుడు అలా ఏదో చిన్నగా అట్లా వచ్చేసి రకరకాలు ఉంటారు పొలిటీషియన్స్లో, అన్ని పార్టీస్లోనూ ఉంటారు, దొంగలు ఎదవలు అందరూ ఉంటారు. బట్ తప్పదు, ఉంటారు అన్ని రకాలు. బట్ ఇట్స్ ఓకే. మనం ఈ టైంకి అయితే చేయగలిగింది లేదు. ఎందుకంటే ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఏదో చేసేదానికి చేస్తుంది. కానీ అంత మొత్తం అందరినీ కూడా ఏదో మ్యాజిక్ వ్యాండ్ అంటారే, మంత్రదండం లాగా తీసుకొని చేయడం కుదరదు. సో అందుకని ఈసారికి ఏమీ చేయలేకపోవచ్చు. ప్రాబబ్లీ ఇవన్నీ అయిన తర్వాత నేను మేడం గారితో కలిసి సోనియా మేడంతో ఢిల్లీకి వెళ్ళి కూర్చొని 2024 ఎన్నికల్లో మీరు ప్రచారానికి ఏమైనా చేస్తారా కాంగ్రెస్ పార్టీ తరఫున? క్యాండిడేట్ వాళ్ళు ఎవరో ఒక అబ్బాయి భారత్ జోడో యాత్రలో ఎంపీ దీని కింద నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి మా వాళ్ళని అడిగి ఇవన్నీ బ్యాగ్స్ అవన్నీ కావాలని అన్నీ తీసుకున్నా అంట. ఒకవేళ అబ్బాయి వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి మేడం మీరు సపోర్ట్ చేయండి చేద్దామంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ చేస్తాము. పెద్ద ఎవరు ఇచ్చిన డబ్బులు జోబులు వేసేసుకొని మేము ప్రచారం చేయను అనుకునే వాళ్ళని ఎవరు వెళ్ళి ఏం చేయగలరు? సో ప్రచారం చేసి నిజంగా కంటెస్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం. ఎందుకు చేయము? ఎక్కడో తెలంగాణలోనే నేను సపోర్ట్ చేసి వచ్చాను. నేను సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంచుమించు ఒక ముఖ్యమంత్రి 4 మినిస్టర్లు అయ్యారు. అఫ్కోర్స్ ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే సంగతి. సో ఇంతమందికి సపోర్ట్ చేసాం. అంటే ఈ మధ్య మీరు షర్మిల గారితో ఏమైనా కలిసారు మేడం? కలవలేదండి. ఏదో మెసేజ్ పెట్టాను మొన్ననే. ఎవరో ఒక అమ్మాయి అంటే ప్రియాంక గాంధీ గారి మీటింగ్లో ఒక అమ్మాయి కలిస్తే ఆ అమ్మాయి అడిగింది అరకు నుంచి, మేడం నాకు ఎమ్మెల్యే సీటు కావాలా, కొంచెం హెల్ప్ చేయరా అని. సో నేను మేడం గాంధీ గారికి పెట్టాను. సో వీళ్ళకి కూడా రెస్పాండ్ అవుతారేమో అని పెట్టాను, కానీ వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో నేను పెద్ద పట్టించుకోలేదు. సోనియా గాంధీ గారికి పెట్టాను, అమ్మాయికి మేడం ఏమన్నా ఇస్తే చూసుకోవాలి. తెలంగాణలో మాత్రం నేను ప్రపోజ్ చేసిన వాళ్ళకి మేడం ఇచ్చారు. సో రీజనబుల్గానే అక్కడ చేశారు. ఇప్పుడు ఇక్కడ అసలు 100% ఓడిపోయే సీటు గురించి ఆమె తలమునకలయ్యి కంట్రీని గెలిపించుకోవడానికి ఆమె తలమునకలయ్యి 100% ఓడిపోయే సీటు గురించి కాంట్రవర్సీ ఆమె దృష్టికి తీసుకురావడం, ఆమె దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ హర్. అందుకని ప్రాబబ్లీ ఏం చేయలేం, గమ్మున చూడడమే తప్పిస్తే. అంటే టోటల్ మీద బీజేపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని చెప్తారు. పూర్తిగా ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది ఇప్పుడే అనుకున్నాము. 100 crores ప్రాపర్టీ ఉండేవాడు, సపోజింగ్ నా దగ్గర ఒక 100 కోట్ల ప్రాపర్టీ ఉందంటే నేను ఏదన్నా ఒక 10 లక్షలు ఇస్తాను, మహా ప్రేమ గారిపోతే ఒక 50 లక్షలు పెడతాను, మహా అయితే ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను. 100 crores నా ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ఇల్లు అమ్మేసుకొని పోనీ 100 crores ఇస్తానేమో కానీ 2,000 కోట్లు నేను ఎలా ఇవ్వగలను? సో వాళ్ళ వర్తే 100 crores అని చూపించిన వాళ్ళు 2,000 crores ఎలక్ట్రల్ బాండ్స్ కింద డొనేషన్స్ ఇచ్చున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
సో ఇవన్నీ షెల్ కంపెనీస్, ఇవన్నీ ఎంత భయంకరంగా ఉన్నాయి. సో ఇవన్నీ బయటికి లాగారంటే అసలు ఒక్కళ్ళు కూడా నెరవేరు. పాపం మొన్ననే కేజ్రీవాల్ గారిని కూడా తీసుకుపోయి జైల్లో వేసేసారు కదా, ఆయన జైల్లో కూర్చునే నడిపించుకుంటున్నాడు. సో ఎవరిని బతకనివ్వట్లేదు. అటు మన నితీష్ యాదవ్, అబ్బాయి పేరు లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు. సో ఆయన మొన్న మా భారత్ జోడో యాత్రలో నేనున్న రోజే వచ్చి జాయిన్ అయినారు. సో వాళ్ళు అందరు కూడా వాళ్ళ నాన్న కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బందులు పడినా వాళ్ళు మొండోళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు అన్న వాళ్ళు ఆయన పశువుల మధ్య పెరిగిన ఆయన వీళ్ళు జైల్లో వేస్తే ఆయన లెక్క పెడతాడా? ఆయన ఏమన్నా పుట్టి పెరగడం, ఆయన ఏమన్నా ఇది చార్టెడ్ ఫ్లైట్స్లో పుట్టలేదు, ఆయన ఏం పట్టించుకునే ఆయన కదా. అందుకని వాళ్ళు తిరగబడి చేస్తున్నారు. మమతా ఇండియాలో ఉండే అలయన్స్ మమతా కూడా వెస్ట్ బెంగాల్లో మేము యాత్ర చేసేటప్పుడు షీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. మాకు ఇబ్బందులు కూడా కలుగజేసింది మమతా. రోడ్ షోస్ అవన్నీ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేయడం అవన్నీ జరిగింది. అన్నీ పాపం ప్రజలందరూ ఎంత దారులు పొడుగునా వెయిట్ చేస్తున్నారు. కానీ రోడ్ షో క్యాన్సిల్ చేస్తే గమ్మున వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే టోటల్ మీద మేడం 2000 రేపు జరగబోయే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మీరు విస్తృతంగా ప్రచారం చేస్తారా? అంటే వాళ్ళ అప్రోచ్ అయితే మాత్రం చేస్తాను డెఫినెట్గా. మీరు మాత్రం పోటీ చేయరు? నేను పోటీ చేయను. అంటే ఒకవేళ మేడము లేదు అని చెప్తే చేస్తానేమో, కానీ లేకపోతే ఎందుకు? నన్ను ఎవరు అడిగేవాళ్ళు ఎవరు అడగట్లేదు మీరు చేస్తారని. రుద్రరాజు గారు ఏదో అప్పుడు అడుగుతున్నారు, ఇప్పుడు అమ్మాయి అయితే ఏమీ అడగలేదు. సో నన్ను అడగని దానికి నేనెందుకు మళ్ళీ ఓడిపోయి 100% ఓడిపోయేదాన్ని. మీలో ఐడియా ఉండాలి కదా, దరఖాస్తు చేసుకోవాలి కదా. లేదు, చేయలేదు. పార్టీ పొటెన్షియల్ క్యాండిడేట్ అంటే దరఖాస్తు ఏంది, వాళ్ళే ఇంటికి వచ్చి కూర్చుంటారు. కోర్స్ ఇప్పుడు పార్టీ కాన్సన్ట్రేట్ చేసే మూడ్లో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ మీద. సో ఆఫ్టర్ ఎలక్షన్సే ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఒక నెల్లూరు నుంచి 500 మంది వేశారంట. వేస్తారంటే డబ్బులు ఇస్తారని వేస్తుండొచ్చు. సో అలాంటి వాళ్ళ గురించి మేమేం చెప్పాము? నిజంగా సీరియస్గా వర్క్ చేసేవాళ్ళు, డెడికేటెడ్గా పార్టీకి ఉండేవాళ్ళు అంటే అది వేరే సంగతి. సరే, ఇప్పుడు వీళ్ళు దరఖాస్తు చేసిన వాళ్ళు మా పార్టీకి ఓటేసినా చాలు, అది కూడా ఉండదు. వాళ్ళు దరఖాస్తు అయితే అంటే కేవలం డబ్బు కోసమే అంటారు. 100% అంటే ఇలా జరుగుతున్నప్పుడు మీరు అధిష్టానం దృష్టికి తీసుకొని పోవచ్చు కదా. అసలు అక్కడ చాలా కష్టాల్లో వాళ్ళు ఉంటే ఇప్పుడు ఓడిపోయి ఎందుకు వెనకబడి ఉండే ఈ స్టేట్ అవనివ్వండి, మన గవర్నమెంట్ ఫామ్ అవనివ్వండి. అప్పుడు అక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫ్రీ అయినారంటే అప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి ఫైట్ చేయడానికి ఉంటుంది. అసలు వాళ్ళే టెన్షన్లో ఉంటే ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసినా సరే పెద్దగా ఉపయోగం లేదు. దీనికోసం ఎనర్జీ వేసి ఇప్పుడు మనకుండే ఎనర్జీని దేని మీదకు ఉపయోగపెట్టాలా అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. దీని మీద ఎనర్జీని వాళ్ళని ఉపయోగపెట్టమనడం అనేది రాంగ్ ప్లాన్ అవుతుంది. సో రైట్ ప్లాన్ ఈజ్ బార్డర్ లైన్లో మనం బాగుండే చోట అక్కడ ఎక్కువ ఎనర్జీ పెడితే అక్కడ ఫైనాన్సెస్ పెట్టినా అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలాగో వచ్చే అవకాశం లేదు, కొట్టుకుంటున్నారు. సరే కానివ్వండి, చూద్దాం, వి విల్ కమ్ సమ్ అదర్ టైం. నా హాస్పిటల్ని నేను కొన్ని డిపార్ట్మెంట్స్ బాగా చేయట్లేదని తెలిసినా కూడా నేను ఆ డిపార్ట్మెంట్స్ పూర్తిగా ముట్టుకోవాలనుకుంటేనే ముట్టుకుంటాను, కానీ లేకపోతే ముట్టుకోను. చూద్దాం, కానీ ఈ డిపార్ట్మెంట్ అవని వీళ్ళని స్ట్రీమ్ లైన్ అయ్యాక వాళ్ళ దగ్గరికి వస్తాం అనుకుంటాం. సేమ్ థింగ్ కంట్రీ అయినా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. భారత్ జోడీ యాత్రకు నెల్లూరు నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించారు. అయితే ఈ బృందం చాలా బాగా చేసిందని కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అప్రిషియేట్ చేయడం జరిగింది. తాను మాత్రం నెల్లూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయను, ఒకవేళ అధిష్టానం ప్రెజర్ చేసి చేయమంటే మాత్రమే చేస్తానని కూడా డాక్టర్ యశోధర్ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.